ఎందుకు భయం దేనికి? నేనేమైనా తప్పు చేసినానా, దొంగతనం చేసినానా, ఏమని? ప్రముఖ టీవీ ఛానల్లో నీతోనే డాన్స్ షో అనే షో మంచి ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉంది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డాన్సులు చేస్తూ ఉన్నారు. ఇందులో జడ్జిగా సదా గారు వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ ఆర్యానా డాన్స్ పై సదా జడ్జిమెంట్ పై బిగ్ బాస్ 4 ఫేమ్ అఖిల్ సార్దాక్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అసలు సదా గారు ఇచ్చిన జడ్జిమెంట్ అస్సలు పర్ఫెక్ట్ కాదని, అసలు అది జడ్జిమెంటేనా అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ఫైర్ అయ్యారు. అఖిల్ సార్దాక్ మాట్లాడుతూ న్యాయం ఇటువైపు ఉంటే అటువైపే వెళ్తా, ఎవరికి భయపడవలసిన అవసరం లేదన్నట్టు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సదా గారు అప్పట్లో డి షోలో కూడా జడ్జిమెంట్ చేశారు. రీసెంట్ గా నీతోనే డాన్స్ షో విపరీతమైన రేటింగ్ తో కూడా కొనసాగుతుంది. అయితే అఖిల్ సార్దక్ రియాక్షన్ పై సదాకారు కూడా రియాక్ట్ అయ్యారు. నా జడ్జిమెంట్ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నట్లుగా నువ్వా నేనా తేల్చుకుందాం అనే విధంగా రియాక్ట్ అయ్యారు సదా గారు. అయితే రియాలిటీ షోలంటే డైరెక్టర్ గారు ఏం చెప్తే అదే జడ్జెస్ చెప్తూ ఉంటారు. అక్కడ జడ్జిమెంట్ ఏం చెప్పాలి అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. అన్ని తెలిసి కూడా అఖిల్ సార్దక్ జడ్జిమెంట్లపై అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు. అలా సదా గారిని అవమానించడం కూడా కరెక్ట్ కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ పై ఆర్యానా డాన్స్ గురించి జడ్జిమెంట్ ఇచ్చారు సదా గారు. ఆ జడ్జిమెంట్ కొంచెం కాంట్రవర్సీగా మారింది. ఆ జడ్జిమెంట్ పై రియాక్ట్ అయిన అఖిల్ సార్దక్ సదా గారు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ కాదన్నట్లుగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టోరీలు పెట్టడం మొదలు పెట్టారు. అంతేకాకుండా జనాలు అడిగే ప్రశ్నలకు కూడా రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో స్టోరీలు పెడుతూ ఒక్కసారిగా ట్రెండింగ్ చేశారు. అసలు అఖిల్ సార్దక్ సదా గారిని అలా అవమానించడం కరెక్టా కాదనేది కామెంట్ రూపంలో తెలపండి.